హాయ్ ఫ్రెండ్స్, రాజేష్ పోటుపల్లి డిఎస్సి కానీ యూపీఎస్సీ కానీ మనం మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనకి ఏంటంటే ఇప్పుడు ప్రజాస్వామ్యంలో అన్ని శాఖలు పనిచేస్తున్నాయి. ప్రభుత్వ చొరవతో అన్ని శాఖలు పనిచేస్తున్నాయి. కానీ ఏ శాఖ పని చేయకుండా నడుస్తుంది. కానీ విద్యాశాఖ పనిచేస్తే చాలా బాగుంటుంది. అంటే చదువుకున్న వ్యక్తి ఒక 10 మందికి మార్గదర్శకుడు. ఒక చదువుకున్న వ్యక్తి అదే 10 మంది 1000 మందికి దాచిపోగలుగుతారు. ఒక డిగ్రీ చేసిన స్టూడెంట్ ఇంటర్ వాళ్ళకి ట్యూషన్ చెప్పచ్చు, ఎస్ఎస్సి వాళ్ళకి ట్యూషన్ చెప్పచ్చు. అదొక ఎంఎస్సీ చేసిన వ్యక్తి ఉంటే డిగ్రీ వాళ్ళకి చెప్పచ్చు. ఒక ఎంఏ చేసి బీఈడీ చేసిన డిగ్రీ వాళ్ళకి చెప్పచ్చు. అట్లా అన్నమాట. విద్యాశాఖ అనేది చాలా విలువైనది. దాన్ని ఎంత కాపాడుకొని ఎంత మనం పట్టుదల సాధిస్తామో అంత మనకు ప్రశాంతత ఉంటుంది లైఫ్లో. మరి ఒకటిసారి రాస్తాం మనం 10th కానీ, ఇంటర్ కానీ, డిగ్రీ కానీ, ఎంఏ కానీ, ఎంఎస్సీ కానీ, బీఈడీ కానీ, పీజీ కానీ. ఒకటి ఎందుకంటే స్టూడెంట్స్ మనము ప్రభుత్వాన్ని ఒకటే అడుగుదాం. అన్ని శాఖలకు మీరు హామీలు ఇస్తారు సార్. ప్రతి ఒక్క శాఖ నుంచి విద్యుత్ కరెంట్ అయిపోయింది సార్. మరి వేరే వేరే మన గౌరవ ముఖ్యమంత్రి గారు అందరికీ అన్ని విధాల మహాలక్ష్మి అన్నారు 6 గంటలు. అదే గౌరవనీయ ముఖ్యమంత్రి సార్లు కానీ విద్యాశాఖ మంత్రిని కానీ మనం అడుగుదామండి, తప్పలేదు. చదువుకోవడానికి అడుగుతున్నాము, విద్యా పట్ల అవగాహన ఉండి అడుగుతున్నాము. కాబట్టి ఏ పేద విద్యార్థి అయినా సరే ఏ స్థాయిని ఎంచుకోరో అది మీరు దాన్ని కాన్స్ట్రక్షన్ చేయండి. రాణిస్తాం మనం. విద్యను మించిన ధనం లేదు మనకు, విద్యను మించిన సంపద లేదు. మనము చీకటి కరెంటు పోయినప్పుడు ఒక మైలు దూరం నడుస్తున్నంతనే ఉంటుంది ఈ బాధ. అంటే 10 ఏళ్ళు కష్టపడడం చదువుతున్నాం, 12 ఏళ్ళు కష్టపడడం, డిగ్రీ వచ్చాక 15 ఏళ్ళు కావచ్చు, ఎంఏ, ఎంఎస్సి, బీఈడీ చేశాక 6 సంవత్సరాలు కావచ్చు. కానీ కష్టపడి 1 సంవత్సరం 2 సంవత్సరం కష్టపడి పోరాడి గవర్నమెంట్ను అడుగుదాం, ప్రభుత్వాన్ని అడుగుదాము. అడిగి మనకన్నా పెద్ద విద్యావేత్తలను బలంగా అడిగి మనం కొంచెం కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనం పోరాటం అనేది విద్య గురించి పోరాడుతూ ఉన్నాం. మీకు సపోర్ట్గా రాజేష్ పోటుపల్లి. Bye friend, meet me tomorrow.